నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించడానికి వైసీపీ నేతలు అయితే పడరాని పాటలు పడుతున్నారని చెప్పి మనకు అనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలాంటి మాట నేను మాట్లాడుతున్నాను అనేది మీకు తెలియాలంటే ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. తను ఈ అంశాన్ని మనకి ఇంకా పూర్తిగా వివరిస్తారనమాట. సో నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఎట్లయినా ఓడించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈసారి వాళ్ళు అనుకున్న పాచికలు పడలేదని అనుకోవాలి. సో అక్కడ ఏంటంటే ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలు పంచాలనుకున్న డబ్బులు ఎట్లా ఓడిపోతున్నాం కదా, ఇంకా పంచాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పంచేది మనం పంచుకుందాం అని చెప్పేసి అనుకున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ కరెక్ట్గా పంపకాలు జరగకపోవడం వల్ల ఆ నేతలు, ఆ కార్యకర్తలు, అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ ఆ వైసీపీ నేతలు మీ ఇంటి ముందు అయితే గొడవలకి దిగారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశం మీద మీ స్పందన ఏంటంటే? అంటే ఇప్పుడు ఈసారి ఎన్నికలు కొత్తగా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదండి, అన్నింట్లో ప్రత్యేకంగా ఉన్నాయి. సో ఆ ప్రత్యేకతలో, ఆ వింతలో ఇదొక భాగం అన్నమాట. ఏ రకంగా తీసుకుందామంటే, ఎప్పుడు వీళ్ళు ఏదో పంపకాలు చేస్తారు, పైన వాళ్ళు కోటి ఇచ్చారనుకోండి, అది అలా అలా తగ్గి చివరికి వచ్చేసరికి ఒక 1000కి వస్తుంది. అంటే ఎవడి పంపకాలు వాడు చేసుకుంటాడు. సరే, మొత్తానికి క్యాండిడేట్కి 1000, 2000, 1500 ముట్టేవి ఇదివరకు. ఈసారి అందుకు భిన్నంగా అసలు మంగళగిరి మీకు గుర్తుంటే, ఆయన ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నప్పుడు యాంకర్ అడిగారు, ఏంటి మంగళగిరి కూడా ఉందా, కుప్పం ఉందా, హిందూపురం ఉందా, తర్వాత పిఠాపురం ఉందా అంటే ఎందుకు లేదు, వైనాట్ అన్నాడు ఆయన. ఆ వైనాట్ అంటూనే ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు మంగళగిరి గెలుస్తామా లేదా, పిఠాపురం గెలుస్తామా లేదా, హిందూపురం గెలుస్తామా లేదా, కుప్పం గెలుస్తామా లేదా, ఎందుకంటే ఈ 4 చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట వాళ్ళకి. అంటే ఆ నియోజకవర్గాలు ఇప్పుడు చాలా ముఖ్యం వాళ్ళకి నెగ్గటం అనేది. కానీ నెగ్గే పరిస్థితి అయితే లేదు. అందులో భాగంగా ఇప్పుడు ఈ మంగళగిరికి ఏం చేశారు, డబ్బులు సంచులు తీసుకొచ్చి కుమ్మరించారు అక్కడ కోట్లలో. కుమ్మరిస్తే ఏమైంది, అది చేరాల్సిన వాళ్ళకి ఎవరికి చేరలేదు. అందుకు కారణం ఏంటంటే, ఎలాగా నెగ్గము, ఎందుకంటే లావణ్య అన్న అమ్మాయి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గీత గారి గురించి చెప్పుకున్నాం, అలాగే హిందూపురంలో నిలిచిపెట్టిన ఆవిడ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నామంటే, ఆడవాళ్ళని అణగదొక్కుతున్నారా, అసలు ఈ క్యాండిడేట్స్కి సరైన సమవుజ్జి మగవాళ్ళని నిల్చోపెట్టి ఉండొచ్చు కదా, ఈ ఆడవాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయటానికి వీళ్ళని నిల్చోబెట్టారా, వీళ్ళు ఏమైనా చేతకాని వాళ్ళ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇవాళ ఏం జరుగుతోంది, అది నిన్నటితో డబ్బు పంపకాలు అయిపోయాయి, నిన్న లాస్ట్ డేట్ కదా మనకి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఈ లావణ్య కావచ్చు, అక్కడ ఉండే అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, తర్వాత ఆర్కే గారు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎలాగా మనం ఓడిపోతున్నాము, ఇంకెలాగా వైసీపీ నెగ్గది ఇక్కడ, ఈ డబ్బులు పంచడం ఎందుకు ఊరికేను, వాళ్ళ ఓట్లు ఏమైనా చేసుకుంటారని వాళ్ళు పంచకుండా దాచేశారు. అంటే నొక్కేశారు, చెప్పాలంటే సరైన పదం, అంటే అందరూ వాడే పదం. ఆ నొక్కేయడంలో ఏమైంది, ప్రజలు ఇప్పుడు తిరగబడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ చోటమోట నాయకులు ఉంటారు కదా, ఇప్పుడు తర్వాత వీళ్ళందరూ వరుస క్రమంలో ఉండే నాయకులందరూ కూడా ఇప్పుడు ఆందోళనకు దిగారు. మాకు ₹1 ఇవ్వలేదు. వైసీపీ కార్యకర్తలు కూడా, అంటే వైసీపీ అభిమానులు కూడా ఉంటారు కదా, వీళ్ళందరూ మాకు ₹1 కూడా రాలేదు, వీళ్ళు నొక్కేశారు అని వాళ్ళు ఆందోళనకు దిగారు. దిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలపట్టుకోవాలి, సజ్జల తలపట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వైసీపీ నాయకులందరూ ఏం చేయాలో తెలియట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది, ఇప్పుడు వెళ్ళి పంపకాలు చేయలేరు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు కదా. అంటే ఈ డబ్బు ఇవ్వకపోవటం అనేది ఇంకా వచ్చే కొంచెం పర్సంటేజ్ కూడా రాకుండా చేస్తుంది. అలాగే మీరు చూసుకుంటే వంగా గీత గారికి అలాగే అయింది. అవునవును, మాకు డబ్బులు రాలేదని వంగా గీత ఇంటికి వెళ్ళి గొడవ చేశారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ ఆల్రెడీ ముందే ఎదురైంది వాళ్ళకి. అంటే ఈ మధ్యలో వాళ్ళు నొక్కేశారా, అసలు వంగా గీత ఇవ్వలేదా, ఎవరికి అర్థం కాల. అంటే వంగా గీత కూడా భయపడి ఎందుకులే మనం డబ్బులు ఖర్చు పెట్టాం, ఎలాగ పవన్ కళ్యాణ్ నెగ్గుతారని ఆవిడ అనుకున్నారా ఏంటో మనకు విషయం తెలీదు. తర్వాత ఇవాళ ఇంకో విషయం ఏమైందంటే, మీరు చూస్తే వంగా గీత ఒక ఆయన ఎర్ర కండువా వేసుకున్నాడు, తీయించేసింది ఆవిడ అక్కడ, అంటే ఓటు వేయడానికి వచ్చినప్పుడు. అది చాలా తప్పు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఎటైర్ వాళ్ళది. తీయిస్తే ఇప్పుడు అంటే మరి అక్కడ ఫ్యాన్లు తిరుగుతుంటే ఫ్యాన్లు కూడా తీయించేయాలా మరి? ఆవిడకి ఆ కండువా, ఎర్ర కండువా ఆవిడకి నచ్చలేదు, నచ్చకపోతే తీయించేసింది. మరి ప్రజలకి నచ్చదు, ఫ్యాన్ తీయించేసి ఏసీలు పెట్టిస్తుంది ఆవిడ అక్కడ ఓటింగ్ జరిగే ప్రాంతంలో. తప్పు కదా అట్లాగా, ఇంత అహంకారాలు పనికిరాదు, అది మనం చెప్తున్నాం. ఇందాక కూడా మనం చూసాం, ఎక్కడ గుంటూరు దగ్గర తెనాలిలో
అతను ఎమ్మెల్యేని నువ్వు క్యూ లైన్లో రా అన్నాడు, తప్పే ఉంది అందులో. దానికి ఎమ్మెల్యే అతన్ని కొట్టాడు, అతను ఎవరో ఒక ఓటరు, ఆ ఓటర్ మళ్ళీ తిరిగి కొట్టాడు, తప్పులేదు. కొడితే వీళ్ళ కార్యకర్తలు రెచ్చిపోయి పాప అతన్ని నెత్తి మీద కొట్టి అతనికి ఏమైనా తలకి ఏమైనా దెబ్బ తగిలిందా మనకు తెలియదు. వీళ్ళ గులకరాళ్లే దెబ్బలు తగులుతాయి, ఇలాంటి దెబ్బలు లెక్క కాదు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే కొత్తపేటలో నిన్న చీరలు విసిరేశారు, మీకు గుర్తుంటే. అంటే ఈ చీప్ గా ఉన్న ఈ చీరలు ఇచ్చారని. 100 రూపాయల చీరలు 100 రూపాయలు మాకెందుకని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఆడవాళ్ళు కూడా ప్రతిరోజు కూలికి వెళ్తారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు కట్టుకునేది ఏదో మంచి బట్టలు ఉన్న 4 కూడా మంచివే కట్టుకుంటున్నారు, పూర్వంలా కాదు. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు బట్టల మీద పెడుతున్నారు, నగల మీద పెడుతున్నారు, అది ఆర్టిఫిషియల్ కావచ్చు ఏదైనా కూడా వాళ్ళకి కెపాసిటీ పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. అలాంటి వాళ్ళకి నువ్వు 100 రూపాయలు చేరిస్తే వాళ్ళు ఎందుకు కడతారు? నిజంగా మా ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా కట్టదు, సిన్సియర్గా చెప్తున్నా. నాకంటే మంచి చీరలు కడతారు ఒక్కొక్కసారి, తప్పే ఉంది. వాళ్ళు ఎదిగారని మనం సంతోషించాలి, వాళ్ళ స్థాయికి వస్తున్నారు అని మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు కూడా కిందనే ఉండాలి అనే మనస్తత్వం మనకు ఉండకూడదు. అందుకని వీళ్ళు అసలు ఇచ్చే చీరలు మంచి చీరలు ఇచ్చుంటే కాస్త పరువైనా నిలబడేది. తిరిగి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళ మొహం మీద కొట్టడం అనేది, అంటే వైసీపీ వాళ్ళు ఈసారి చేసినవన్నీ కూడా తప్పిదాల మీద తప్పిదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఓడిపోతాం అనే భయంలో వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకుందాము, ఎలాగా ఇప్పుడు మనం ఓడిపోతాము, ఈ 40 కోట్లు 30 కోట్లు దాచిపెట్టుకుంటే ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి 20 కోట్లు ఇచ్చారు లైట్లు ఆపేసి అని చెప్పుకున్నాం కదా ఒక నియోజకవర్గానికి. సో 20 కోట్లలో కనీసం 10-12 కోట్లు వీళ్ళు దాచుకుని మిగతా 8 కోట్లు 5 కోట్ల దగ్గరుండే వాళ్ళకి ఇచ్చుకుంటున్నట్టున్నారు. సో ఆ కింద వాళ్ళకి ఏదో ఒక 1 crore ఏమైనా పంపకాలు చేస్తున్నారేమో, దానివల్ల వీళ్ళకి ఇవన్నీ కూడా ఎదురుకొడుతున్నాయి. సో ఈసారి ఎలాగో ఓడిపోతుంది కాబట్టి వైసీపీ ఇంకా ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదులే, మళ్ళీ అప్పుల్లో మిగలడం కంటే ఉన్నదేదో వెనకేసుకుంటే మంచిదని వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే మీరు అన్నట్టు వాళ్ళు ఫస్టే పసిగట్టే ఉంటారు కదా. అంటే ఈ పోలింగ్కి ముందే ఎన్నికల కోడ్కి వచ్చినప్పుడే నాకు తెలిసి వాళ్ళు పసిగట్టు ఉంటారు, ఈసారి ఎట్లా మనం ఓడిపోతాము, ఎన్నికల కోడ్ ఉన్నా కూడా. అందుకే వీళ్ళు ఇంత భయం లేకుండా ఇలా చేశారు అనుకోవచ్చా? ప్రజల మీద ఎన్ని చూడండి, ఎన్నికల కోడ్ ఉన్నా కూడా చాలా మంది ప్రజల మీద అండ్ నేతల మీద, ప్రతిపక్ష పార్టీ నేతల మీద కూడా వాళ్ళు దాడిలోకి దిగడం జరిగింది, ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది. అండ్ ఈ ఎవరైతే ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అధికారులు కూడా అక్కడ ఒక ప్రేక్షక పాత్ర పోషించడం తప్ప ఎక్కడ కూడా సరైన యాక్షన్స్ అయితే తీసుకోలేదు. సో ఇవన్నీ కూడా వీళ్ళ ఓటమికి వీళ్ళే గోతులు తీసుకున్నారని అనుకోవచ్చు కదా. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించాలి. వాళ్ళు అధికార పార్టీ వైపు ఉన్నామని చేయడం మానేస్తున్నారా, లేకపోతే పోతే పోనీలే ఎలాగ వీళ్ళు పోతారు మనకెందుకు అనే ఒక ధోరణిలో వాళ్ళు అలా చేస్తున్నారా మనకు తెలియదు. ఏదేమైనా మీరు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ రాగానే ఒక అవగాహనకు వచ్చారు. పేద ముఖ్యమంత్రి అఫిడవిట్ చూశారు, చాలా పేదవాడు పాప 780 కోట్లు. తర్వాత వాళ్ళ దాన్ని ఏమంటారు మేనిఫెస్టో ఏదైతే ఉందో అది చూశాక వైసీపీ వాళ్ళు తలలు పట్టుకున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ కూడా అందరికీ చాలా అనుమానాలు కలిగిస్తుంది, బాగలేదని. సో అదొక పక్క. వీళ్ళ ప్రతిపక్ష ఎవరైతే కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం కూటమి, వాళ్ళ మేనిఫెస్టో అందరికీ చాలా నచ్చింది. సో ఇవన్నీ ఎలాగా మనం ఓడిపోతాము అంటే ఒక ప్రజల్లోనే ఒక చైతన్యం వచ్చి అసలు ఈ ప్రభుత్వం మనకొద్దు, అందులో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళకి చాలా భయంగా ఉంది, ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం ఖాయం అనేది అందరూ అనుకున్నారు. అందులో భాగంగానే వీళ్ళు కూడా ఇలా డబ్బులు ఎక్కడికక్కడ దాచేసుకుని సరిగా పంపకాలు చేయలేదు. సో ప్రజలు కూడా డబ్బులు తీసుకుని ఒక చోట డబ్బులు తీసుకుంటున్నారు, రెండో చోట వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. చూద్దాం మరి ఎక్కడికి వెళ్తుందో, ఏ రకంగా ఓటింగ్ పడుతుందో మనం 4వ తారీఖు చూద్దాం.